టైం కాలేదెవరు? అదే టైం అయిపోయింది. ఇంకా రాలేదెవరు. ఓహ్! అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. 'నమో మెహర్ బాబా' ప్రార్థనా గీతాన్ని బాలరాజు గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి జ్యోతి సుబుద్ధి గారు. జై బాబా అండి. బాలరాజు గారు. और मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवत नमो देव देव। जोहारुली श्री मेहर बाबा जोहारुली श्री मेहर बाबा। महिनि जनिंచిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినొసంగి దివ్య విజ్ఞాన దృష్టినొసంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय बाबा अंడి। జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. హారతి జ్యోతి గారు, చలనీనా స్వామి, మెహర్ మాయి గారు. జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అని 2వ భాగంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు రుస్తుంబి ఫల్హాటి బాబా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు అన్న విషయం గురించి ఎరిచి ద్వారా తను తెలుసుకున్న విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. బాబా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. ఇరిచి మరియు మణి ఇద్దరు మండలి హాలులో ఒకేసారి ఉండి బాబా కథలను అక్కడ ఉన్న బాబా ప్రేమికులతో పంచుకునేవారు. వారిద్దరూ తాము చెప్పే విధానాన్ని ఒకరినొకరు పొగుడుకునేవారు. వారిద్దరూ కలిసి చెప్పిన కథకు ఒక చక్కని పరిమళం చేరి వినేవాళ్లకు ఎంతో ఆనందాన్నిచ్చేది. ఆ ఆనందం బాబా భౌతికంగా అక్కడే ఉన్నారా అనే ఆనందానికి చాలా దగ్గరగా ఉండేది. అలా వారిద్దరూ అతి మధురంగా వర్ణించిన కథ ఒకటి చెబుతాను అంటున్నాడు రుస్తుంబి ఫల్హాటి. బాబా యొక్క తుది రోజుల గురించి చెబుతూ ఇరిచన్నట. బాబా ఆ రోజుల్లో కఠిన ఏకాంతంలో ఉండేవారు. ఎవ్వరినీ చూసేవారు కాదు. ఆయన తన విశ్వ కార్యక్రమంలో చాలా బిజీగా ఉండడమే కాకుండా ఆరోగ్యరీత్యా చాలా నీరసంగా ఉన్నారు బాబా. ఒకరోజు ఒక విదేశీ మహిళ మెహరాజాద్ వైపు నడుస్తూ రావడం నేను గమనించాను. ఆమె చూడడానికి చాలా వింతగా ఉంది. ఆవిడ ఎవరు? ఎక్కడి నుండి వచ్చిందో వాకబు చేయడానికి ఆమె వద్దకు వెళ్ళాను చెప్తున్నాడు ఇరిచి ఒక సంఘటన. ఆవిడ పేరు మిన్నీ బెన్నెట్. ఆస్ట్రేలియాకు చెందిన హిప్పీ. ఆవిడలాంటి వేషధారణ నేనెప్పుడూ ఇదివరలో చూడలేదు. హిప్పీని కూడా ఎప్పుడూ చూడలేదు. ఆవిడ దుస్తులు, ఆవిడ తలకట్టు మొత్తం, మొత్తం వేషం చూడవలసిందే. కానీ చెప్పడానికి వీలు కాదు చెప్తున్నాడు ఇరిచి. ఒక ఆవిడని చూశాను. చాలా వింతగా ఉంది వేషధారణ. అంటే హిప్పీలులా ఉండి కానీ హిప్పీలు నేనెప్పుడు చూడలేదు కనుక నాకు ఆ వేషధారణ చాలా వింతగా అనిపించింది చెప్తున్నాడు ఇరిచి. ఆవిడ చేతిలో గిటారుంది. అప్పుడు బస్సులు, రిక్షాలు లేని కారణంగా ఆవిడ నగర్ స్టేషన్ నుండి సుమారు 20 కిలోమీటర్లు నడుచుకుంటూ మెహరాజాద్ చేరుకుంది.
అంత దూరం ఆవిడ నడుచుకుంటూ వచ్చిందని విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇక్కడికి వచ్చారని ఆమెనడిగాను. ఆవిడ ఆస్ట్రేలియా నుండి హిప్పీగా ఇండియాలో పర్యటించడానికి వచ్చానని, తన స్నేహితురాలొకామె బాబాకు తన యొక్క సందేశాన్ని అందజేయమందని, అందుకే నగరు వచ్చానని చెప్పింది ఆవిడ. బాబా కఠిన ఏకాంతవాసంలో ఉన్నారని, మీరు తెచ్చిన కబురు చేరవేయడం కుదరదని, ఆమె కోరికను మన్నించలేమని ఆమెకు తెలియజేశాను. అంతలో స్త్రీల వైపు నుండి ఏదో కబురు తీసుకుని మణి నా వద్దకు వచ్చింది. వింత వేషధారణలో ఉన్న ఆ అమ్మాయిని చూసి మణి చాలా సరదా పడిపోయింది. ఇలాంటి వారిని చూస్తే మెహ్రా కూడా సంతోషిస్తుంది అనే కోరికతో మణి స్త్రీల వైపు పరిగెట్టింది. మణి తిరిగొచ్చి మెహ్రా ఆమెను చూడాలనుకుంటుందని చెప్పింది. స్త్రీ మండలి వైపు ఏం జరిగిందో మణి మీకు చెబుతుంది అంటూ ఇరిచి తాను చెప్పడం ముగించాడు. అంటే మణి, ఇరిచి కలిసి మండలి హాలులో ఒకేసారి ఒకే విషయం చాలా అద్భుతంగా వివరించి చెప్తారట. ఒకరినొకరు పొగుడుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు అంటే ఆ సమ్మేళనతో వాళ్ళిద్దరూ చెప్పే సంఘటన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బాబా భౌతికంగా అక్కడే ఉన్నారనంత అద్భుత హాయిని కలిగిస్తారట వాళ్ళిద్దరూ చెప్పే ఏ సంఘటనైనా కూడా కలిపి చెప్తే. అలాంటి ఒక సంఘటన ఇరిచ్చి స్టార్ట్ చేశాడు. అదేంటంటే బాబా భౌతికంగా ఉన్నప్పుడు ఏకాంతవాసంలో ఉన్న ఒక స్త్రీ వచ్చింది. ఆవిడ ఆస్ట్రేలియా నుండి వచ్చింది. హిప్పీ ఆవిడ ఇండియాలో పర్యటించడానికొస్తూ తన ఫ్రెండ్ ద్వారా బాబాకు సందేశం ఇవ్వాలని వచ్చింది. ఆవిడ బాబా లవర్ కాదు. కానీ ఫ్రెండు బాబాకి సందేశం ఇమ్మందని చెప్పి అహ్మద్‌నగర్ రైల్వే స్టేషన్ నుండి మెహరాజాద్ నడుచుకొచ్చేసింట 20 కిలోమీటర్లు. ఇది విని రీరిచ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆమె వేషధారణే కాకుండా అలా నడుచుకు రావడం కూడా నన్ను ఆశ్చర్యపరిచింది అని చెప్తున్నాడు ఇరిచి. సరే ఇరిచి అంటున్నాడు, "బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. సారీ మీకవ్వదు" అని చెప్తున్నాడు. ఈలోగా మణొచ్చింది. మణిచి ఏం చేసింది? ఆవిడని చూసి ఆశ్చర్యపోయింది. అంటే ఆవిడ కూడా చాలా వింత వేషధారణ చూసి, ఇలాంటి ఆవిడని చూస్తే మెహ్రా కొంచెం అంటే కొంచెం ఆవిడ కూడా కొంచెం రిలాక్సేషన్‌గా ఉంటుందని చెప్పి, గబగబా మళ్ళీ మెహ్రా దగ్గరికెళ్ళి ఆవిడ పర్మిషన్ తీసుకొని, మళ్ళీ ఈవిడ దగ్గరకొచ్చి మెహ్రా మిమ్మల్ని చూడాలనుకుంటోంది అని చెప్పింట. అంటే అసల కుదరదు అనుకున్న సిట్యుయేషన్‌ని మళ్ళీ ఎలాగా ఆహ్, బాబా దర్శనానికి, మెహ్రా దర్శనానికి అనువైందో చెప్తున్నాడు ఇరిచి. ఈ మిగిలిన విషయాన్ని మీరు మణి ద్వారా వినండి అని చెప్పి ఆపేశాడు ఇరిచి. మణి చెప్పడం మొదలెట్టింది. ఆవిడ వింత వేషధారణ చూసి నమ్మలేక నేను నా నోరు తెరిచి ఉండిపోయాను. మణి చెప్తోంది. అంత వింతగా ఉంది ఆవిడ వేషధారణ. నోరు ఓపెన్ చేసి ఉండిపోయింట అలాగా. ఆవిడ విచిత్ర వేషం మెహ్రాను ఆనందపరుస్తుందనే ఉద్దేశంతో మెహ్రా అనుమతి తీసుకుని ఆ హిప్పీని స్త్రీలుండే వైపు తీసుకువెళ్ళాను. అందరూ ఆమెను ఒక వింత జీవిని చూసినట్టు చూశారు. మా ఆశ్చర్యం తగ్గాక ఆమెతో మాటలు మొదలెట్టాం. ఆవిడ చేతిలో గిటారు చూసి మెహ్రాకు సంగీతం ఇష్టం కాబట్టి ఒక పాట పాడమంది. ఆవిడ పాడుతుండగా ఆ సీనుని చిత్రీకరించమని మెహ్రా కోరింది. ఆవిడ వేషధారణే కాదు, పాటలు పాడతానంటే పాడమందిట మెహ్రా. పాడుతున్నప్పుడు ఓ ఫిలిం తీయమందిట. హఠాత్తుగా మెహ్రాకు బాబా కూడా ఈమెను చూస్తే తన విశ్వ కార్యభార ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారేమో అనిపించింది. నా ఆరోగ్యం సరిగ్గా లేదు. నేనెవరినీ చూడను అన్నారు బాబా. మెహ్రా బాబాను బతిమలాడగా సరే ఆమెను రానివ్వు అన్నారు. కొద్ది నిమిషాల పాటు ఆమెను చూడటానికి అంగీకరించారు బాబా. ఆస్ట్రేలియన్ బాబా ప్రేమికుని సందేశాన్ని ఆమె బాబాకు అందజేసింది. కొద్ది నిమిషాల తర్వాత బాబా ఆమెను వెళ్ళిపోమన్నారు. ఆమె తానొక పాట పాడతానని బాబాను కోరింది. ఇప్పుడు కాదు, త్వరలో గురుప్రసాద్‌లో జరిగే దర్శన కార్యక్రమంలో పాడుదువు గాని అని పంపించేశారు బాబా ఆమెని. ఆ దర్శన కార్యక్రమానికి తాను రాలేకపోవచ్చునని తన నిస్సహాయతను ప్రకటించింది ఆ హిప్పీ యువతి. దానికి సమాధానంగా బాబా అన్నారు, "నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నీవు ఆ కార్యక్రమంలో ఉండడమే కాదు, పాట కూడా పాడతావు" అన్నారు బాబా. బాబా మరో వ్యక్తిని సమాధపరచడానికి వాగ్దానం చేస్తున్నారు అని నా మనసులో అనుకున్నానంతే. బాబా చటుక్కున నా వైపు తిరిగి, "నేనొక్కడినే ఎల్లప్పుడూ నేనిచ్చిన మాటను నిలుపుకునేవాడిని" అన్నారు. అసలు ఎంత అద్భుతమైన సంఘటన అంటే, ఈ ఆస్ట్రేలియన్ ఆవిడ దుస్తులే బాబా దర్శనానికి నాంది పలికిందండి. ఆవిడ వేషధారణ వీళ్ళకి ఆశ్చర్యపరిచినా, మెహ్రా చూసి ఎంత ఆనందపడిందో, అలాగే బాబా కూడా ఆ విశ్వకార్యభార ఒత్తిడిలో ఉంటాడు కనుక, ఆయనకి కూడా ఈమెని చూస్తే కొంత హాయి కలుగుతుందని ఆవిడకి అంటే ఆవిడ వేషధారణే బాబా దర్శనానికి కారణమైంది. బాబాని దర్శించుకుందావిడ. బాబా కూడా పర్మిషన్ ఇచ్చారు. ఒక పాట పాడతానంటే బాబా వద్దన్నారు.
గురుప్రసాద్‌లో ఈ పాడిది గాని అంటే, నేనప్పుడు రాలేకపోవచ్చునేమో అంటే, బాబా అంటున్నారు, "నువ్వు తప్పకుండా వస్తావు, మా కార్యక్రమంలో పాల్గొంటావు, పాట కూడా పాడతావని" వాగ్దానం ఇచ్చారట. అప్పుడు ఇరిచి ఇలా అనుకున్నట్ట. అంటే ఈవిడనేదో కొంత సంతృప్తి పరచడం కోసం బాబా అంటున్నారేమో! వెంటనే మనసులో విషయం సర్వాంతర్యామి కదా! వెంటనే బాబా ఇరిచ్చేమి తిరిగి సౌజ్ఞ చేసినట్టుగా అన్నారట. "నేనొక్కడినే ఎల్లప్పుడూ నేనిచ్చిన మాటను నిలుపుకునేవాడిని" అన్నారు బాబా. బాబా అలా చెబుతున్నప్పుడు తన అరచేతిలో మరొక చేతి పిడికిలితో గుద్దుకున్నారు. బాబా తన దివ్యాధికారం అనే ముద్రను తన వాగ్దానంపై వేస్తున్నారనిపించింది. అంటే ఎంత గట్టిగా చెప్పారు అంటే, నేనొక్కడినే ఆ వాగ్దానాన్ని అంటే ఎవ్వరు మానవులు ప్రామిస్‌ని ఎప్పుడు ఎవ్వరు అందరూ బ్రేక్ చేసేవాళ్ళే తప్ప, ప్రామిస్ ప్రకారం నడిచేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఒక్క భగవంతుడు ఒక్కడే నడుస్తాడు అన్నట్టుగా బాబా తన అరచేతిలో ఇంకో చేతితో ఇలా గుద్దుకున్నట. అంటే ఒక ముద్ర కింద చూపించాట. అంటే నా దివ్యాధికారంతో చెబుతున్నానన్నట్టుగా ఆ ముద్ర వేసి చూపించి మరీ అన్నారట బాబా. కొద్ది కాలంలోనే బావ తన భౌతిక శరీరాన్ని త్యజించడంతో అందరూ బాధలో ఉన్నారు. మా జీవితాలన్నీ ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండేవి. ఆయన శరీరం త్యజించగానే మేమంతా అయోమయంలో పడిపోయాం. బాబా శరీరాన్ని ఆయన సమాధిలో ఉంచే ప్రయత్నాలలో బిజీగా ఉన్నాం. మొత్తం ప్రపంచం నలుమూలల నుండి కడసారి ప్రభువు దర్శనానికి తరలివచ్చారు. బాబా భౌతిక దేహాన్ని మెహరాజాదు కొండపై 7 రోజులు ఉంచడం జరిగింది. మెహరాబాదు కొండపై 7 రోజులు ఉంచడం జరిగింది. ఆ సందర్భంలో ఒక సినిమా తీయడం జరిగింది. 7వ రోజు బాబా దేహాన్ని లోపల ఉంచి మూసివేశారు. మేమంతా మెహ్రాబాదు తిరిగి వచ్చాం. మెహ్రాకు ఊపిరైన బాబాను పోగొట్టుకున్న ఆమె దుఃఖం చూడనలవి కానిది. ఆమెను ఊరించడానికి మా దుఃఖాన్ని మేము దిగమింగుకోవలసి వచ్చింది మణి చెప్తోంది. అంతకుముందే మే నెలలో గురుప్రసాద దర్శన కార్యక్రమం బాబా నిర్ణయించిన కారణంగా ఆ ఏర్పాట్లో మేం బిజీగా ఉన్నాం. బాబా తన ప్రేమికులను పిలిచారు అంటే తప్పక దర్శనమిస్తారనే విశ్వసించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాం. బాబా శరీరాన్ని సమాధిలో ఉంచినప్పుడు తీసిన సినిమా ఆ సందర్భంలో ప్రేమికులకు చూపించాలని నిర్ణయించుకున్నాం. ఆ దర్శన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బాబా ప్రేమికుడు బాబా యొక్క ఉనికిని అనుభవించారు. నేను నా దర్శనాన్ని పడుకునిస్తాను, కళ్ళు మూసుకుని ఇస్తాను అని బాబా మాటలను నిలబెట్టుకున్నారు. బాబాను సమాధిలో ఉంచే ఆ సినిమా చూస్తున్నప్పుడు నా జీవితంలోనే ఒక పెద్ద షాక్ తిన్నాను అంటోంది సోదరి మణిజ. ఆ సినిమాలో మొట్టమొదటి దృశ్యం హిప్పీ మేరీ బెన్నెట్ పాట పాడుతున్నది. ఆవిడను సినిమా తీసిన మాట మర్చిపోయాం మేం. అదే రీలులో బాబా సినిమా తీయడం జరిగింది. ఆ విధంగా బాబా ఇచ్చిన వాగ్దానం ప్రకారం గురుప్రసాద్ దర్శన కార్యక్రమంలో ఆమె పాట పాడింది. అప్పుడు బాబా అన్న మాట నాకు గుర్తుకొచ్చాయి. నేనొక్కడినే నిరంతరం నా మాటను నిలబెట్టుకునేవాడిని అన్న బాబా మాటలు నాకు గుర్తుకొచ్చాయి అని ముగించారు సోదరి మణిజ. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా తన వాగ్దానాన్ని వమ్ము చేయడు అని మరొక్కసారి రుజువు చేసే సంఘటన మాట ఇది. అలా బాబా బాడీ డ్రాప్ చేశాక ఒక ఫిల్మ్ తీశారట. ఆ 7 రోజులు కూడా. అప్పుడు ఈవిడ పాట కూడా పాడుతున్నట్టుగా ఒక ఫిల్మ్‌లో ఉందిట. అంటే ఇదంతా బాబా చెప్పారు అంటే అది జరిగి తీరుతుంది అనడానికి సాక్ష్యంగా ఆ ఫిల్మ్‌లో ఆవిడ కనిపించేసరికి నాకు షాక్ తగిలింది. నిజంగా బాబా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు అని చెప్పి మణి ముగించిందని చెప్తున్నాడు. రుస్తుంబి ఫర్హాటి. మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. తెర తొలగిపోగానే దీని గురించి ఏం చెప్తాడో విందాం. బాబా చెల్లెలు మణికి ప్రాపంచిక తెలివితేటలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం రెండూ సమపాళ్లలో ఉన్నాయి. ఇదంతా తనను పెంచిన తన తల్లిదండ్రుల చలవే అంటారు సోదరి మణిజ. మణి అంటారు, మా తండ్రి గారి షెరియాజీ ఒక యోగి. ఆయన పెదాలపై ఎల్లప్పుడూ భగవన్ నామం కదలాడుతూ ఉండేది. ప్రాపంచిక విషయాల పట్ల ఆయనకు శ్రద్ధ ఉండేది కాదు. ఆయన ఉన్ని దుస్తులు వేసుకుని పనికి వెళ్ళేవాడు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఆ ఉన్ని దుస్తులు ఉండేవే కావు. ఇలా చాలా తరచుగా జరగడంతో మా తల్లిగారి షిరీన్‌మాయి అడగడం జరిగేది. ఆయన ఆమెకు జవాబుగా, "ఓ షిరీన్, ఒక బీదవాడి చలిలో వణుకుతున్నాడు. నాకంటే వాడికే ఆ దుస్తులు అవసరం" అనేవారు నాన్న. మరో సందర్భంలో మా నాన్నగారు, "ఓ షిరీన్, పాపం ఒక ముసలివాడు. వాడికి ఉన్ని దుస్తులు లేవు. అందుకే ఇచ్చేశాను" అనేవారు మా నాన్న. దానికి విరుద్ధంగా మా తల్లిగారు పరిపూర్ణ లోక జ్ఞానం కల వ్యక్తి. అంటే ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం అయితే
ఈవిడ పరిపూర్ణ లోకజ్ఞానంట. షిరిన్మాయి. మా తల్లిగారు అలా ఉండడం ఒకందుకు మంచిదే అయ్యింది. భర్త సన్యాసి, కుమారుడు భగవంతుడు అయితే కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు? పిల్లల్ని పోషించి పెద్ద చేసే బాధ్యత ఆవిడ భుజస్కంధాలపై పడింది. చాలా తరచుగా మా తల్లిదండ్రులు కొన్ని విషయాలపై చర్చించుకుంటూ వాదన చేసుకోవడం నేను విన్నాను. మా అమ్మగారు తన లోకజ్ఞానాన్ని మా తండ్రి గారి ఎదుట కుమ్మరించేవారు. మా అమ్మ చెప్పేది విని నేను అవును అవును అమ్మ చెప్పేది నిజం అనుకునేదాన్ని. పిదప మా నాన్నగారు తన ఆధ్యాత్మిక జ్ఞానంతో తన వాదనను వినిపించినప్పుడు విని అవునవును మా నాన్నగారు చెప్పింది నిజం అనుకునేదాన్ని. ఆ విధంగా నేను చాలా తెలివైన లోక జ్ఞానం కలిగిన మా అమ్మగారు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన మా నాన్నగారి వద్ద పెరిగాను. మణిజ చెప్తోంది వాళ్ళ తల్లిదండ్రుల గురించి. మణి చెప్పడం కొనసాగిస్తూ మా నాన్నగారి గురించి బాబా మొత్తం విశ్వంలో నా తండ్రి ఆత్మ మొత్తం విశ్వంలో నా తండ్రి ఆత్మ లాంటి ఆత్మ లేనే లేదు. ఆయనకు సరిసాటి ఎవరూ లేరు అనేవారు బాబా. మా తండ్రి గారి పట్ల ప్రతి ఒక్కరికి సహజమైన గౌరవభావం ఉండేది. ఆయన కొంతకాలం ఒక యజమాని తోటకు తోటమాలిగా పనిచేశారు. ఆ తోటను కంటికి రెప్పలా చూచుకునేవారు. ఆయన పోషణలో ఆ తోటలోని పూలకు ఒక రకమైన సువాసన ఉండేది. మా నాన్నగారు ఆ ఉద్యోగం విడిచిపెట్టేసినప్పటికీ ఆ యజమాని తరచూ వచ్చి మా నాన్నగారిని కలిసేవాడు. ఆయన మా నాన్నతో ఇలా అనేవాడు, షెరియార్, తోట నీవిప్పటిలా లేదు. షెరియార్తో అనేవట, తోట నీవున్నప్పటిలా లేదు. మేము తోటని ఎంత బాగా చూసుకున్నా నీవక్కడుండగా ఆ విచ్చిన సువాసనను మాకు ఇవ్వడం లేదు. రంగులు కూడా అంత కాంతివంతంగా లేవు షెరియార్. నీవు తోట విడిచిపెట్టగానే ఆ మొక్కలన్నీ నిర్జీవమైనట్లయిపోయాయి అనేవాడు యజమాని. కనీసం అప్పుడప్పుడైనా తోటకు రమ్మని, నీవొస్తే మొక్కల్లో ప్రాణం వస్తుందని షెరియారు బతిమలాడేవాడు ఆ యజమాని. ఆయన యొక్క ఉనికి అలాంటిది. ఆయన సన్నిధిలో సంతోషం, శాంతి మరియు నిశ్చలత పరిసరాలలో నిండి ఉంటాయి. ఆ లక్షణమే మా అమ్మగారిని శాంతపరుస్తూ ఉండేది. అంటే ఒకళ్ళు సన్యాసి, ఒకళ్ళు భగవంతుడు అయితే ఆ సంసార బాధ్యత ఎవరు మోస్తారు? అందుకనే మా అమ్మని అలా పెట్టాడు భగవంతుడు అని చెప్తోంది సోదరి మణిజ. ఆ పరిపూర్ణ లోక జ్ఞానం వలన వాళ్ళిద్దరూ ఎంత వాదన చేసుకున్నా ఒకసారి అమ్మది కరెక్ట్ అనిపించేది, ఒకసారి నాన్నది కరెక్ట్ అనిపించేది. కానీ ఇద్దరిది కరెక్టే అనిపించేది అంటున్నారు. అంటూ మా నాన్నగారి గురించి బాబా అన్నారు. ఇలాంటి పవిత్ర ఆత్మ, ఇలాంటి ఆత్మ లాంటి ఆత్మ లేనే లేదు విశ్వంలో అనేవారట బాబా. తన తండ్రి గురించి. ఎంత అద్భుతమైన ఆత్మ అంటే, ఆయన కొన్నాళ్ళు ఒక తోటలో ఉద్యోగం చేసేవారు. తర్వాత ఉద్యోగం మారినప్పుడు ఆ తోట యజమాని వచ్చి షెరియార్‌ని అడిగేవట. "నువ్వున్నప్పుడు తోటలో మంచి సువాసన వచ్చేది. నువ్వు వెళ్ళిపోయాక ఆ సువాసన లేదు. ఆ కాంతి లేదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి నీ వీలు చూసి నా తోటని ఒక్కసారి వచ్చి చూస్తూ ఉండు" అని అడిగేవట యజమాని. అంటే ఆయన యొక్క ఉనికి అంత అద్భుతంగా ఉంటుంది అని చెప్తోంది సోదరి మణిజ. అంటే నిరంతర భగవన్నామ స్మరణ చేస్తే అండి ఆ వైబ్రేషన్స్, ఆ మనిషి తీరు అన్నీ కూడా మనకి మనకి కూడా చాలా మంచి కలుగుతుంది. అంటే అందుకే షెరియాజీ ఎప్పుడు కూడా నిరంతర భగవన్నామ స్మరణలో ఉంటాడు కనుక, ఆయన ఉనికి, ఆయన సాన్నిధ్యం అందరికీ సంతోషం, శాంతి, నిశ్చలత పరిసరాల్లో నిండిపోతుంది అన్నది నిజం. ఆ లక్షణమే మా అమ్మగారిని శాంతపరుస్తుంది. అంటే ఆవిడకి పరిపూర్ణ లోకజ్ఞానం కదా! ఆవిడ ఎంత వాదించినా కూడా ఆఖరికి వాళ్ళ నాన్న తరపునే ఒప్పుకునేదిట. ఎందుకు? ఆయనకున్న సుగుణాల వల్ల అని చెప్తోంది. పూనాలోని జొరాస్ట్రియన్లు బాబాను వ్యతిరేకిస్తూ మా కుటుంబం ఉనికిని బాధాకరం చేసేవారు. మమ్మల్ని ఏడిపించడానికి అనేక రీతులు ప్రయత్నించారు. బాబాకు వ్యతిరేకంగా అనేక వదంతులను వ్యాపింపజేసేవారు. చివరికి ఒకసారి బాబాను అరెస్టు చేశారని కూడా పుకారు పుట్టించారు. షిరిన్మాయి ఇవన్నీ విని గాబరా పడుతుంటే షెరియార్జీ అనేవారు, మేర్వాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. చివరికి అతని తల వెంట్రుకను కూడా ఎవరూ పీకలేరు. ఆందోళన చెందకు అంటూ ఆమెను ఓదార్చేవారు. అంటే ఎంత దృఢ విశ్వాసమో చూడండి. తన కుమారుడే భగవంతుడని ఆయనకుంది నమ్మకం. అందుకనే ఆయన అంత అద్భుతంగా కుమారుడి గురించి చెప్తున్నాడు. షిరిన్‌మాయి కంగారు పడుతుంటే, "ఏమీ జరగదు. తల వెంట్రుకకు కూడా హాని జరగదు. పీకలేరు" అని చెప్పాట. మణి ఇంకా చెబుతూ, "మా తండ్రి గారు పర్షియా భాషలో పండితుడు. పర్షియన్ భాష నేర్చుకునే విద్యార్థులే కాకుండా, ఆ భాషను బోధించే టీచర్లు, ప్రొఫెసర్లు వారు తమకున్న అనుమానాలను, వారికి అర్థం కాని విషయాలను మా తండ్రి గారిని అడిగేవారు.
పర్షియాలో ఉన్న ఆధ్యాత్మిక పద్యాలను చదివి వాటి అర్థాన్ని ఇతరులకు వివరించేవారు మా నాన్నగారు. పర్షియన్ భాషపై అంత ఆధిక్యత సంపాదించిన మా తండ్రి గారు స్కూలుకెళ్ళి చదువుకోలేదు. భగవద్ అన్వేషణలో తిరుగుతూ తన జీవితానంతా గడిపారు. అలా కొంతకాలం అన్వేషణ జరిగాక ఆయనకు ఆకాశవాణి ద్వారా ఇలా తెలిసింది. తాననుకున్న గమ్యాన్ని తన కుమారుని ద్వారా పొందగలడని. దాంతో అన్వేషణలో తిరగడం ఆపి వివాహితుడై జీవనాన్ని సాగించాడు. నేను బాబాతో ఉంటున్న రోజులలో అనుకునేదాన్ని, మా తండ్రి గారు అసలు బడికి పోలేదే, మరి పర్షియన్ భాషలో పాండిత్యం ఎలా సంపాదించారు అని. ఆ ప్రశ్నకు బాబానే అడగాలని నిర్ణయించుకుని అవకాశం దొరకగానే అడిగేశాను బాబాని. బాబా, మన తండ్రి గారు పర్షియన్ భాషను బడికెళ్ళి నేర్చుకోలేదు కదా అని అడిగాను. బాబా అన్నారు, ఆ జ్ఞానాన్ని క్షణకాలంలో పొందారు అని చెప్పారు నాతో. అలా ఎలా క్షణాలలో మొత్తం జ్ఞానాన్ని పొందగలరో నాకు అర్థం కాలేదు అన్నాను బాబాతో. బాబా అన్నారు, ఏమీ చదవకుండా లేదా పుస్తకాలు పఠించకుండా నిమిషాల్లో భాషా జ్ఞానం ఎవరైనా ఎలా పొందగలరు అడిగాను నేను బాబాని. ఆ బాబా అంటున్నారు, పరదా వేయబడిన కిటికీని చూపిస్తూ మణిజేత చెప్తున్నారు బాబా. ఒక కిటికీకి మనం కట్టెనేస్తాం కదా, ఆ కట్టెని చూపించారట బాబా. నీవు ఆ పరదాను పక్కకు తొలగిస్తే ఎంతసేపట్లో వెలుగు లోపలికి ప్రవేశిస్తుంది అని ప్రశ్నించారు బాబా తిరిగి నాతో. అదే క్షణంలో వెలుగు లోపలికి వచ్చేస్తుంది బాబా అన్నాను నేను. అలాగే నాన్నగారు క్షణకాలంలో ఆ పర్షియన్ భాషా జ్ఞానాన్ని పొందారు అన్నారు బాబా నాతో. మణి చెప్పడం ముగిస్తూ, జ్ఞానం స్వరం జ్ఞానం స్వరం నీలోనే ఉంది. పరదా పక్కకు తొలగించగానే వెంటనే అది ప్రకటీకృతమవుతుంది అన్నారు. అంటే ప్రతి ఆత్మలోనూ జ్ఞానాన్ని పెడతాడండి భగవంతుడు. ఈ మాయకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన, ఈ సంస్కారాల ప్రభావం వలన మనం దాన్ని అందుకోలేకపోతున్నాం. అందుకే బాబా నా సాన్నిధ్యంలో ఎక్కువ గడపండి, అవే పనికొచ్చే క్షణాలు అంటే, ఆయన సాన్నిధ్యంలో గడపడం వల్ల మనకి ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుస్తున్నాయి. అంటే దీన్ని కొంచెం మనం పక్కకు పెట్టి మాయకు అతుక్కున్నామనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే అది మన ఆత్మ ప్రయాణానికి ప్రయోజనకారి గాదు, సంస్కారాల భారాన్ని పెంచుతుంది. ఇంకో జన్మ తీసుకోవడంలోనే మనం కా జీవితాన్ని వెళ్ళిపోతాం. అలా జన్మలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ జ్ఞానం అన్నది ప్రతి ఆత్మలోనూ ఉంటుంది. షెరియార్జీకి చిన్న వయసులోనే తెలిసిపోయింది జ్ఞానం. భగవంతుడిని తెలుసుకోవాలని. ఆ ప్రయాణం కొనసాగించి ఆఖరికి ఆకాశవాణి ద్వారా తెలుసుకుని, వివాహం చేసుకుని, నిరంతరం భగవన్నామస్మరణలో బాబాయే భగవంతుడనే విశ్వాసంతో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే సంసార భారాన్ని కూడా అంటే ఇది అదొక బాధ్యత కింద తీసుకొని చేశాడు. మనకి ముందు చాప్టర్‌లో కూడా బాబూజీ ఏదో చెప్తాడు. అలాగే ఇక్కడ ఈ మణిజ కూడా ఏం చెప్తుందంటే, ఈ జ్ఞానం అన్నది సర్వం నీలోనే ఉంది. ఈ పరద బాబా చెప్పినట్టుగా కిటికీ తెర తీసేస్తే కనుక వెలుగు ఎంతండి సెకన్‌లో లోపలికొచ్చేస్తుంది గదిలో. కర్టెన్ ఉన్నంత సేపు చీకటిగా ఉంటుంది. కర్టెన్ పక్కన తీసిన వెంటనే వెలుగు ఎలా క్షణాల్లో వస్తుందో, ఈ జ్ఞానాన్ని నువ్వు నీలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే, ఆ మాయ అనే కర్టెన్‌ని పక్కకు తీయాలి. అంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన మనకి భగవంతుడి యొక్క జ్ఞానం అవగతం కాలేదు. కానీ మన అదృష్ట భాగ్యం వలన బాబా ఇచ్చిన అద్భుత అవకాశం వల్ల ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా మనకి ఎన్నో విషయాలు ప్రభువు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. ఆల్దిద్దిస్తున్నాడు పెద్దల చేత చెప్పించి. కాబట్టి మనకన్నీ తెలుసు కనుక బాబాని పట్టుకోవడం ఎలాగా? బాబాతో ఉండడం ఎలాగా? బాబాని ఎలా అధికంగా ప్రేమించాలి? బాబాకే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? బాబా సంతోషం కోసం మనం ఏం చేయాలి? ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కనుక నెమ్మదిగా ఆ తెర తొలగుతోందండి మనలో. దాన్ని పూర్తిగా తొలగే బాధ్యతని మనం ఆహ్, ఒక అడుగు వేస్తే 9 అడుగులు ఆయన వేసి, పూర్తి తెరను తొలగించి, జ్ఞానాన్ని లోపలికి ప్రవేశించి, మన జీవిత గమ్యాన్ని త్వరితం చేయడానికి ప్రభువు యొక్క కృప మనకు ఉంటుందని ఈరోజు మనకు తెలిసింది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతి జ్యోతి గారు, చలనీనా స్వామి, మెహర్ మాయి గారు. జై బాబమ్మ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు
సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ నంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ నంద స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మా కిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా కిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా నా వాయిస్ వినిపిస్తున్నదా వినిపిస్తుందండి జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై చల్లని నా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చదమయ్యా మేరు నామమే నిత్యం కీర్తించులాగో ఎల్లవేళల నిన్ను స్మరించులాగో చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చదమయ్యా
నీ సేవలో మేము తరించులాగో ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ రజనీ గారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి మాయ గారు. అందరికీ జై బాబా. జై జై బాబా బాబా. మహారాజ్. అందరికీ అందరికీ జై 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 బాబా. బాబా. జై జై బాబా. బాబా అందరికీ జై బాబా.